హలో టీచర్స్, 19th June 2025 ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఆన్సర్స్ చూద్దాం. ఈ ఆన్సర్స్ అన్నీ నేను టెక్స్ట్ బుక్ నుంచి కలెక్ట్ చేశానండి. ఇందులో తప్పులు ఉంటే కామెంట్ చేయండి. ప్రాథమిక విధులను ఈ దేశం నుండి స్వీకరించారు రష్యా. గణిత క్లబ్లు పాఠశాలలో ప్రవేశపెట్టిన కమిటీ ఏది? ఎన్పిఈ 1986. చాలామంది కామెంట్స్లో ఎన్సిఎఫ్ 2005 అని పెట్టారు. కానీ ఎన్పిఈ 96లో పిల్లల్లో గణిత భావనలు ప్రేరణ పొందించడానికి గణిత క్లబ్లు స్టార్ట్ చేయాలని చెప్పారు. పూణేలో బాలికల పాఠశాల స్థాపించింది ఎవరు? సావిత్రిబాయి పూలే. ఇండివిజువలైజ్డ్ లెర్నింగ్ ప్లాన్ను తయారు చేయనప్పుడు ముఖ్య సభ్యులు ఎవరు? విద్యార్థి తల్లిదండ్రులు, రిసోర్స్ టీచర్, ప్రధాన ఉపాధ్యాయుడు. ఇది మెథడ్స్లో ఉందండి. మెథడ్స్లో లేదంటే సైకాలజీలో సమ్మిళిత విద్యకు సంబంధించిన టాపిక్లో ఈ ఆన్సర్ ఉంది. అటవీ చట్టం లక్ష్యం కానిది. 4 ఆప్షన్స్లో ఈ ఆప్షన్ కరెక్ట్ కాదండి. ప్రజలకు ఆహారం, నీరు అందుబాటులో ఉంచడం అటవీ చట్టం లక్ష్యం కాదు. ఫైట్ ఫ్లైట్లెస్ హార్మోన్ అని ఏ హార్మోన్ అంటారు? అడ్రినలిన్. పద్మశ్రీ అవార్డు అందుకున్న పిఆర్ శ్రీజేష్ ఏ రాష్ట్రానికి చెందిన ఆటగాడు? కేరళ. సో రీసెంట్గా మనకి పద్మ అవార్డ్స్ అనౌన్స్ చేశారు. సో పద్మ అవార్డ్స్కి సంబంధించి అడుగుతున్నారు. సో కేవలం పద్మ అవార్డు ఎవరు అని కాకుండా ఆయన ఏ రంగంలో ప్రసిద్ధి చెందారని కూడా ఒకసారి తెలుసుకోండి. మన తెలుగులో అయితే మిర్యాల అప్పారావు బుర్రకథ 5 డెకేడ్స్గా చెప్తున్నారు బుర్రకథ. సో మేబీ ఈ క్వశ్చన్ రావడానికి ఆ ఛాన్స్ ఉంది. ఒకసారి అవి కూడా చూసుకోండి. మ్యాచ్ ద ఫాలోయింగ్. సైకాలజీకి సంబంధించి హేతుకీకరణ, తనను తాను సమర్థించుకోవడం, పరిహారం, ప్రత్యామ్నాయం ఎంచుకోవడం, విస్థాపనం, తన తప్పుని వేరొకరి మీద వేయడం, ప్రతిక్షేపణం, గమ్యాన్ని మార్చడం లేదా తన లోపాన్ని వ్యక్తులకు ఆపాదించడం. సో సైకాలజీలో రక్షక తంత్రాలు కూడా ఒకసారి క్లియర్గా చూసుకోండి. అన్నీ డిఫరెంట్గా ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ కొన్ని సేమ్గా ఉన్నాయి. కింది వాటిలో బౌద్ధిక సామర్థ్యాలు ఏవి? 4 ఆప్షన్స్లో 3 చాయిసెస్ ఇచ్చారు. దాంతో ఆలోచన, ప్రజ్ఞ, విద్యా సాధన అనేవి బౌద్ధిక సామర్థ్యాలు. రజనీ పార్కుకు వెళ్ళాలని ఉంది, కానీ అది దూరంగా ఉంది. ఇందులో తనకి ఎదురైన సంఘర్షణ ఏది? ఉపగమ, పరిహార, సంఘర్షణ. సో సంఘర్షణలు కూడా క్లియర్గా చూసుకెళ్ళండి. సాన్నిహిత్యం, ఏకాంతం అనేవి ఎరిక్సన్ యొక్క ఈ దశకు చెందినవి. పూర్వ వయోజన దశ. సో ఎరిక్సన్ దశలు కూడా చూసుకోండి ఒకసారి. డీప్ సీక్ అనున్నది ఒక ఏఐ ఆధారిత చాట్బాట్. ఇది చైనాకు సంబంధించింది. నిర్మాణాత్మక మూల్యాంకనం ఎన్నిసార్లు నిర్వహించాలి? 4 సార్లు అండి. గణితం అంటే పరోక్ష మాపనాల శాస్త్రం అన్నది ఎవరు? ఆగస్ట్ కోమ్ట్. సో నిర్వచనాలకు సంబంధించి కంపల్సరీ ఒక బిట్ వస్తుంది, కాబట్టి ఆ బిట్స్ కూడా చూసుకెళ్ళండి. పిల్లలను 12 రకాలుగా వర్గీకరించిన వారు ఎవరు? సైకాలజీలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని 12 రకాలుగా వర్గీకరించారు. డన్. మొక్కల్లో ప్రత్యుత్పత్తి జరిగే భాగం గైనీషియం. నిర్మాణాత్మక మూల్యాంకనంలో సాధనాలు, వాటి భారత్వాలు వరుసగా ఇక్కడ వరుస క్రమం ఇచ్చారు ఆప్షన్స్లో 10, 10, 20. కింది వాటిలో సరైనవి. మెదడు, జ్ఞానం, హృదయం, భావనలు, చలనాత్మక చర్యలు, మానసిక చలనాత్మక రంగం. సో ఈ రంగాల గురించి కంపల్సరీ 2 or 3 బిట్స్ వస్తున్నాయి. సో అది కూడా క్లియర్గా చూసుకెళ్ళండి. వాటిలో కూడా టాపిక్స్ ఇస్తున్నారు, సబ్ టాపిక్స్ ఇచ్చి ఏ రంగం అని అడుగుతున్నారు. ప్రధానమంత్రి రోజ్గార్ యోజన దేనికి సంబంధించింది? ఇక్కడ 4 స్టేట్మెంట్స్లో ఇచ్చారండి. ఈ 4 స్టేట్మెంట్స్లో కరెక్ట్ ఆన్సర్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకు శిక్షణ మరియు నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాల అమలు. సామూహిక అశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష ఏది? ఆర్మీ బీటా పరీక్ష. సృజనాత్మక చెందిన లక్షణాలు ఏవి? ఇందులో ఒక ఆన్సర్ మాత్రం సృజనాత్మక లక్షణాంశాలు ఇచ్చాడు. సో ఇక్కడ లక్షణాలు వచ్చి ధారాళత, నవ్యత, సహజత్వం. రమ్య శారీరక వయస్సు 10 సంవత్సరాలు, మానసిక వయస్సు 8 సంవత్సరాలైన ప్రజ్ఞాలబ్ధి ప్రకారం ఆమె ఏ స్థాయికి చెందుతుంది? నిదాన అభ్యాసకురాలండి. సో ప్రజ్ఞకు సంబంధించి కంపల్సరీ 3 to 4 బిట్స్ ఉంటాయి. ఈ ప్రజ్ఞకు సంబంధించిన లెక్కలు కూడా ఒకసారి కరెక్ట్గా చూసుకెళ్ళండి. నోబెల్ ప్రైజ్లో 6వ రంగం ఏది? ఆర్థిక శాస్త్రం. ఒక పిల్లవాడు చదవడంలో తడబడుతూ ఉంటే అది గమనించిన ఉపాధ్యాయుడు నువ్వు ముందు కంటే బాగా చదువుతున్నావు అన్నది ఏ ప్రేరణ? బాహ్య ప్రేరణ.
ఉదాహరణలు ఇవ్వడం ఈ క్రింది ఏ రంగానికి చెందుతుంది? జ్ఞానాత్మక రంగం, అవగాహన. సో ఈ రంగాల్లో కంపల్సరీ ఒక 2 or 3 బిట్స్ కంపల్సరీ వస్తుంది. సో ఆ రంగాల్లోని టాపిక్స్, సబ్ టాపిక్స్ ఉంటాయి కదండి, అవి ఒకసారి క్లియర్గా చదువుకోవాలండి. మీకు ఒకవేళ చదవడం ఇంట్రెస్ట్ లేకపోతే ఒకసారి మన యూట్యూబ్లో చాలా మ్యారథాన్స్ అప్లోడ్ చేశారు చాలా ఛానల్స్ వారు, ఒకసారి అది కూడా చూడండి. క్రింది వాటిలో అందరూ అభ్యసనం నుండి తప్పుకునే స్థాయి ఏది? పీఠభూమి దశ. అభ్యసన వక్రరేఖల్లో పీఠభూమి దశ. ఎర్తింగ్ అనగా కనెక్టింగ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ టు ఎర్త్. ఉపాధ్యాయులకు వృత్తిపరంగా శిక్షణ ఇచ్చే సంస్థ ఏది? NCTE. ఛందస్సు ఏ విభాగం? భాషా విభాగం. వస్తువు కనపడకపోతే పిల్లాడు వెతకడం ఏ భావన? వస్తు స్థిరత్వ భావన. సో పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం, ఎరిక్సన్ సిద్ధాంతం, ఇవన్నీ ఒకసారి చూసుకోవాలండి. వాటి నుంచి కంపల్సరీ సిద్ధాంతాల గురించి కంపల్సరీ ఒక 2 or 3 బిట్స్ కంపల్సరీ వస్తాయి. సో వాటిని క్లియర్గా చూసుకోవాలండి. 10,000 అడుగులు ఎత్తుగల ప్రాంతంకు మ్యాప్లో చూపించే రంగు. ఇక్కడ 2 ఆన్సర్స్ ఉన్నాయి. ఒక బుక్లో తెలుపు అని ఉంది, ఇంకొక బుక్లో ఎరుపు అని ఉంది. ఫుడ్ చైన్ సరైన వరుస క్రమం. గడ్డి, కీటకం, కప్ప, పాము, గద్ద. జింక్ ప్లస్ కాపర్ సల్ఫేట్ గివ్స్ రైస్ టు ప్రోడక్ట్ కలర్. ఇక్కడ ప్రోడక్ట్ కలర్ వచ్చి కలర్లెస్ ఆన్సర్ 8th క్లాస్లో ఉంది, కానీ మనకు ఆప్షన్స్లో ఓన్లీ బ్లూ అండ్ గ్రీన్ ఇచ్చారు. ఉర్దూ నుండి తెలుగు సాహిత్యంలోకి వచ్చిన ప్రక్రియలు. గజల్. ప్రాజెక్ట్ అనేది హృదయపూర్వకంగా పిల్లలు సంతోష వాతావరణం నిర్వహించే ప్రయోజనాత్మక కృత్యం అన్నది ఎవరు? కిల్పాట్రిక్. విచ్ ఈజ్ నాట్ ఏ మీనింగ్ఫుల్ లిజనింగ్? క్యాజువల్ లిజనింగ్. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎక్కడుంది? పూణే, మహారాష్ట్ర. తనుజ ఉర్దూ నేర్చుకుంది, తర్వాత తెలుగు నేర్చుకుంది, ఇది ఏ బదలాయింపు? శూన్య బదలాయింపు. సో బదలాయింపులకు సంబంధించి కూడా చూసుకోండి. 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేవి ఏవి? ఏషియన్ గేమ్స్, పారా ఒలింపిక్స్, సమ్మర్ ఒలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్. డామినో కార్డుల ఉపయోగం. సంకలనం, వ్యవకలనం. సో గణిత పేటికలో డామినో కార్డుల గురించి అడిగారు. సో గణిత పేటికలో మరియు విజ్ఞాన శాస్త్ర పేటికలో ఇవన్నీ ఒకసారి చూసుకోండి ఏవేవి ఉన్నాయి. వికాస నియమాల్లో సరికానిది. వికాసం నిర్దిష్టం నుండి సాధారణం వైపు వెళ్తుంది. హసూన్ గంగు అని ఎవరిని పిలుస్తారు? అల్లావుద్దీన్ బహమూద్ షా. సమస్య పరిష్కార పద్ధతిలో సోపానాలు వరుస క్రమం అడిగారు. సమస్యను గుర్తించుట, సమస్యను విశ్లేషించుట, పరికల్పన చేయుట, సమస్యకు ఫలితాలను రాబట్టడం. స్కార్లింగ్ విద్యా విలువలు, దృక్పథాలు, భావనలు, సామర్థ్యాలు, సమాచారం. SUPW సూచించిన కమిటీ ఏది? ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. సో కమిటీకి సంబంధించి కంపల్సరీ ఆ కమిటీ దేన్ని సూచించింది అని అడుగుతున్నారు. సో దాన్ని కూడా ఒకసారి చూసుకెళ్ళండి. మ్యాథమెటిక్స్ అనేది ఏ లాటిన్ భాషా పదం నుండి తీసుకోబడింది? మ్యాథమెటికా. ఇక్కడ నాకు సరిగా గుర్తులేదండి, లాటిన్ ఆర్ గ్రీక్. లాటిన్ అయితే మ్యాథమెటికా లేదా అర్సా మ్యాథమెటికా, గ్రీక్ అయితే మ్యాంథనైన్ టెక్నే. మ్యాచ్ ద ఫాలోయింగ్. చిత్తరంజన్ దాస్ దేశబంధు, దాదాబాయి నౌరోజీ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, జయప్రకాష్ నారాయణ్ లోక్ నాయక్, లాల్ బహదూర్ శాస్త్రి అశాంతి పితామహుడు. కానీ మనకి ఎగ్జామ్లో మ్యాన్ ఆఫ్ పీస్ అని ఇచ్చారు. మేబీ ఈ క్వశ్చన్కి పాయింట్ యాడ్ అవ్వచ్చు. డ్యూరింగ్ ఈజ్ ఏ విచ్ టైప్ ఆఫ్ ప్రిపోజిషన్? ప్రిపోజిషన్ ఆఫ్ టైమ్ ఆర్ టెంపోరల్ ప్రిపోజిషన్. సో ప్రిపోజిషన్స్ గురించి కూడా ఒక క్వశ్చన్ కంపల్సరీ అడుగుతున్నారు. మీకు రెగ్యులర్గా తెలిసిన ప్రిపోజిషన్సే కాకుండా ఆ ప్రిపోజిషన్స్ ఏ టైప్కి చెందుతాయని అడుగుతున్నారు. సో అవి కొంచెం చూసుకోవాలండి. డిపెప్ కార్యక్రమానికి ఆర్థిక సాయం అందించిన సంస్థలు. అంటే ఇక్కడ క్వశ్చన్ వచ్చి ఆర్థిక సాయం అందించిన సంస్థలు అడగలేదు. అంటే డిపెప్ గురించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. దాంతో ఓవర్సీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏజెన్సీ, UNDP, వరల్డ్ బ్యాంక్ ఈ ప్రోగ్రామ్కి ఆర్థిక సాయం అందించాయి అని ఇచ్చారు. తర్వాత 1996లో ఏపీలో 5 ప్రాంతాల్లో అమలు చేశారని ఇచ్చారు. కానీ ఏపీలో 3 ప్రాంతాల్లో, అంటే ప్రస్తుత ఏపీ ప్రకారం 3 ప్రాంతాల్లోనే ఇచ్చారు. 3వ దశలో 5 ప్రాంతాలకు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు. సిద్ధాంత శిరోమణి రాసింది ఎవరు? భాస్కరాచార్యుడు. సో బుక్స్ గురించి కూడా కంపల్సరీ ఒక బిట్ అడుగుతున్నారు. యునెస్కో వారసత్వ సంపద ఏది? రామప్ప దేవాలయం, తెలంగాణ. సో రీసెంట్గా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి కూడా అడుగుతున్నారు. సో మన స్టేట్లో ఉండేవి
ప్లస్ ఏవైతే రీసెంట్గా ఉన్నాయో అంటే మనకి నోటిఫికేషన్ వదిలిన తర్వాత 6 months గ్యాప్లో ఏవైతే రీసెంట్గా అనౌన్స్ చేసింటారో వాటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్, వాటికి సంబంధించిన ప్లేసెస్, ఏమైనా పురస్కారాలు కానీ అవార్డులు కానీ వాటిలో ఎవరైనా మన తెలుగు వాళ్ళు ఉన్నారేమో కూడా దాన్ని చూసుకోవాలండి. నెల్సన్ మండేలాకు భారతరత్న ఎప్పుడు ఇచ్చారు? 1919. ఆయన జైలు నుంచి విడుదలైన సంవత్సరమే ఆయనకు భారతరత్న ఇచ్చారు. రాష్ట్రపతి అధికారం కానిది. రాజ్యసభకు 15 మంది సభ్యులను సిఫార్సు చేస్తారు. రాష్ట్రపతి కేవలం 12 మందిని మాత్రమే రాజ్యసభకు సిఫార్సు చేస్తారు రాష్ట్రపతి. కార్యపర్యవేక్షకుడు ఎవరు? ఇగో. ఈ ఆన్సర్ తప్పండి. కార్యనిర్వాహకుడు ఎవరు అని అడిగారు. ఇగో దానికి ఆన్సరు. కార్యపర్యవేక్షకుడు వచ్చి సుప్రీం ఇగో. క్షుణ్ణ పఠనం ఉపయోగం కానిది. కేవలం ముఖ్యమైన అంశాలు మాత్రమే చదువుతారు. ఇది క్షుణ్ణ పఠనం ఉపయోగం కాదు. NPE 2020 ప్రకారం సిద్ధపరిచే దశ 8 నుంచి 11 సంవత్సరాలు. సో NPE 2020 గురించి కంపల్సరీ ఒక బిట్ వస్తుంది. కాబట్టి మీరు ఒక బిట్ పోగొట్టుకోకూడదు అనుకుంటే కంపల్సరీ దాని గురించి క్లియర్గా తెలుసుకోండి. ప్లస్ కొంచెం టర్మినాలజీ అక్కడుండే టర్మినాలజీ కాకుండా కొంచెం డిఫరెంట్గా అడుగుతున్నారు. కాబట్టి అది కూడా చూసుకెళ్ళండి. ఏజెస్ కూడా చూసుకెళ్ళండి. UNO వరల్డ్ ఎడ్యుకేషన్ డే థీమ్ AI అండ్ ఎడ్యుకేషన్ ప్రిజర్వింగ్ హ్యూమన్ ఏజెన్సీ ఇన్ ద వరల్డ్ ఆఫ్ AI. సో థీమ్స్ కూడా బాగా చూసుకెళ్ళండి. They are right. Choose the negative interrogative form of this sentence. ఇచ్చిన ఆప్షన్స్లో ఆర్ అండ్ దే ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మొదటి 8 ప్రధాన సంఖ్యల సగటు 9.625. మ్యాచ్ ద ఫాలోయింగ్. KL రాధాకృష్ణ కమిటీ. కానీ ఇచ్చిన ఆప్షన్స్లో KL రాధాకృష్ణ కమిటీ మనము బుక్స్లో చూసుకుంటే రాధాకృష్ణ కమిటీ నీట్కి సంబంధించి ప్లస్ సెకండరీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఉంది. కానీ ఇచ్చిన ఆప్షన్స్లో ఇది కరెక్ట్ కాదేమో అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నాను, మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఆర్ లోతా కమిటీ BCCIలో సంస్కరణలు. అరవింద్ పనగారియా కమిటీ ఫాస్ట్ ట్రాక్ అండ్ రైల్వేస్. స్వామినాథన్ కమిషన్ రైతు సమస్యలు. 58,000 మొత్తానికి 2 సంవత్సరాలకు వడ్డీ 288 రూపాయలు అయిన వడ్డీ శాతం 0.24%. ప్రకృతి వర్ణన ఇతివృత్తం గల పాఠాలు. మా ఊరు ఏరు కొండవాగు. సో ఇతివృత్తం గురించి కంపల్సరీ అంటే మనం ఏమనుకుంటామంటే కవి గురించి అడుగుతారు, కవి రచనలు అడుగుతారు అనుకుంటాం. కానీ ఈసారి డిఫరెంట్గా ఇతివృత్తాలు గల పాఠాల జంట అడుగుతున్నారు. సో ఇతివృత్తాలు సేమ్ ఏదన్నా 2 సేమ్ ఒకే ఇతివృత్తం గల పాఠాలు కూడా చూసుకోవాలండి. అంటు నివారణ దోషం ఉద్యమం ఎవరు విస్తృతంగా ప్రచారం చేశారు? డాక్టర్ ఉమర్ అలీషా. కోకోయ్ పిట్ట హృదయ స్పందన ఎంత? 1200. W లేదా M ఆకారంలోని నక్షత్రం గుంపు పేరు క్యాసియోపియా. పీడియాట్రిషియన్ సిలిబిక్ ఫామ్. పీడియాట్రిషియన్. సో సిలిబిక్ ఫామ్స్ కూడా అడుగుతున్నారు. సుభాష్ చంద్రబోస్ ఆదర్శ పురస్కారం అందుకున్న సంస్థ. ఇది ఈ విపత్తుల నిర్వహణలో ఈ సంస్థకి ఇచ్చారు ఈ అవార్డు. ఇన్కాయిస్. తల్లి పేరిట మొక్క నాటం అనే కార్యక్రమానికి మోడీ గారు పేరు పెట్టారు లేదా మొదలు పెట్టారు. ఆ ప్రోగ్రాం పేరు వచ్చి ఏక్ పేడ్ మా కే నామ్. పట్టణ ప్రాంతాల్లో కనీస నీటి అవసరం ఒక మనిషికి ఎన్ని లీటర్లు? 135 లీటర్లు. సుకవి జీవించే ప్రజల నాలుక యందు. రాజు కవి లెసన్లో ఉంది ఇది. గుర్రం జాషువా. దిస్ ఈస్ నాట్ ఏ రోల్ ఆఫ్ డ్రామా ఇన్ లెర్నింగ్ గ్రామర్. ఓన్లీ పీపుల్ విత్ హై ఎనర్జీ కెన్ పార్టిసిపేట్ ఇన్ డ్రామా. స్థిర ఆవాసం లేని జంతువు జత. ఇచ్చిన ఆప్షన్స్లో సింహం ఇచ్చారు, ఉడత ఇచ్చారు, కుందేలు ఇచ్చారు. ఇలా జతల్లో రాంగ్ ఆన్సర్ వచ్చి స్థిర ఆవాసం లేని జంతువు జత వచ్చి కోతి మరియు ఏనుగు. ఇంతి పదానికి ప్రకృతి రూపం స్త్రీ.